హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. చాలామంది ఇంట్లో ఐస్ క్రీమ్స్, స్వీట్స్, డిజర్ట్స్ లాంటివి చేసినప్పుడు షుగర్‌కి బదులుగా కండెన్స్డ్ మిల్క్‌ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా! దీంతో చేసిన ఏ రెసిపీ అయినా సరే మనకి చాలా డెలిషియస్‌గా ఉంటుంది. దీన్ని బయట కొనే పని లేకుండా ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దీనికోసం మనం కాచడానికి తీసుకునే గిన్నె గానీ, పాన్ గానీ ఒకసారి కడుక్కొని తీసుకోవాలి. ఇలా అయితే మనకి పాలు అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఇలా నిదానంగా కలుపుకుంటూ పొంగించుకోవాలి. పాలు పొంగి మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రాముల వరకు షుగర్ని వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రాగా కూడా వేసుకోవచ్చు. అలాగే పావు స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వేయగానే పాలల్లో కొద్దిగా నురుగు అనేది వస్తుంది. అలాగే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. పంచదార పూర్తిగా కరిగి పాలు మనం తీసుకున్న దానికి ఒక వంతు అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కపడుతుంది. స్టవ్ కట్టేసిన తర్వాత పాన్ని ఖచ్చితంగా కిందకి దించేసుకోవాలి. కిందకి దించిన తర్వాత కూడా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే తొందరగా చల్లారిపోయి చిక్కబడుతుంది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి కలపడం మిస్ అయినా కానీ పైన మేగడ ఫామ్ అయిపోయినా ఉండలుండలుగా కనిపించినా మీరు ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లెండ్ చేసిన తర్వాత కూడా మీకు కండెన్స్డ్ మిల్క్ని చూపిస్తున్నాను. చాలా క్రీమీగా ఉంది కదా! ఈ కండెన్స్డ్ మిల్క్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో 2 మంత్స్ వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం దీంతోటి కేక్స్ కానీ, స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా దీన్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. దీంతో చేసిన స్వీట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి దీంతో ఏ స్వీట్స్ ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.